Hi, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Estate Circle, Ashok Nagar Experts, హైదరాబాద్. సో మనం గ్రూప్ వన్లో ఎలా సక్సెస్ అవ్వాలి ఉన్నటువంటి ఈ 100 డేస్లో తక్కువ టైంలో అందులో ఎక్కువగా కొత్తగా రాసేవాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కువ మంది మనకి కాల్ చేసి అడుగుతున్న విషయం ఏంటంటే, సార్ మేము ఫస్ట్ టైం మెయిన్స్ రాయిపోతున్నాం, ఎలా ఈ తక్కువ టైంలో మాకు మేము ఎలా సక్సెస్ అవ్వగలుగుతాం? ఈ కొత్తగా రాసేవాళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళ నుంచి పోటీ ఎలా ఎదుర్కోవాలి? సో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ గ్రూప్ వన్కి మొదటి నుంచి కూడా 2 ఇయర్స్ నుంచి ప్రిలిమ్స్ 2-3 సార్లు కండక్ట్ చేయటం, సో మెయిన్స్ వాయిదా పట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఎక్కువ మంది అంత పర్ఫెక్ట్గా ఏమీ ప్రిపేర్ అయ్యి ఉండరు. సో అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న సీనియర్స్ చాలామంది కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. సో అందుకని మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. కొత్త వాళ్ళైనా ఎలాంటి ఇబ్బంది లేదు. గ్రూప్ 1కి గ్రూప్ 2కి సైమల్టేనియస్గా అయినా ప్లాన్ చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే 4 పేపర్స్ కామనే ఉన్నాయి. గ్రూప్ 2లో ఉన్నాయి, గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఎఫెక్టివ్ ఆన్సర్ ఎలా ఉండాలి మనకి? సో కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, రైట్. మరి ఎఫెక్టివ్ ఆన్సర్ ఎలా ఉండాలి మనకి? ఎలా ఆన్సర్ రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి గ్రూప్ 1లో? మనం ఎలాంటి ఆన్సర్ రాయాలి? కొన్ని ప్రశ్నలు ఇక్కడ మీకు జనరల్గా మీకు ఇవి తలెత్తుతూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా గ్రూప్ 1లో ఎఫెక్టివ్ ఆన్సర్ అయితే ఉండాలి మనకి. ఎఫెక్టివ్ ఆన్సర్ అయితే మనం రాయాల్సిందే. అంటే ఇప్పుడు మీరు డిగ్రీలో చదివినటువంటి ఆన్సర్ లాగా రాస్తే కుదరదు. ఇక్కడ డిగ్రీలో BA చదివినటువంటి పిల్లలు ఇదే ఎకానమీ, ఇదే పాలిటీ, ఇదే హిస్టరీ వాళ్ళకు ఉంటాయి. అక్కడ ఎలా అడుగుతారంటే అది మనకి ఒక సింపుల్గా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అక్కడ. ఇక్కడ ఏంటంటే మనకి ఎనలిటికల్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే విశ్లేషణాత్మకమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. దానికే మనం కామెంట్ అని, ఇల్సుడేట్ అని, ఎక్స్ప్లెయిన్ అని, డిస్క్రైబ్ అని, ఓకే, తర్వాత రివ్యూ అని, ఇలా మనల్ని కామెంట్ వ్యాఖ్యానించమంటాం, విశదీకరించమంటాం, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేయమంటాం అంటే వివరించమంటాం, డిస్క్రైబ్ వర్ణించమంటాం, అదేవిధంగా రివ్యూ అంటే విమర్శాత్మకంగా రాయమంటాం. సో దాని మీద సమీక్షించటం రివ్యూ అంటే. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆన్సర్ రాసేటప్పుడు మీరు చక్కగా మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రక్చరల్ ఆన్సర్ని వాళ్ళు అడుగుతున్నారు. అసలు ఏం అడుగుతారు? ఏపీపీఎస్సీ వాళ్ళు కానీ, లేదా TGPSC వాళ్ళు కానీ, లేదా UPSC వాళ్ళు కానీ ఎలాంటి ఆన్సర్ అడుగుతారు? వాళ్ళు ఒక స్ట్రక్చరల్ ఆన్సర్ అడుగుతారు. మనకి మ్యాక్సిమం 70 to 80% క్వశ్చన్స్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ కాదండి, ఇది అర్థమెటిక్ కాదు. అన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రశ్నలే ఉంటాయి. సమస్యాత్మకమైన ప్రశ్నలు ఇస్తారు. వాటికి మనం పరిష్కారాలు, సూచనలు, రెమెడీస్, సజెషన్స్ ఆర్ వే ఫార్వర్డ్స్, వాటి పరిష్కారాలు, సూచనలు, మనం తగినటువంటి నివారణోపాయాలు మనం ఇవ్వాలి. అదేవిధంగా స్టాటిక్ ఆన్సర్ రాస్తే కూడా మార్కులు రావు. స్టాటిక్ ఆన్సర్ అంటే మనకి ఎలాంటి కొత్త విషయాలు రాయకుండా బేసిక్గా ఎప్పుడో ఉన్నటువంటిది, పాత ఇన్ఫర్మేషన్, మీకు ఏదో మార్కెట్లో దొరికే బుక్కులు, మార్కెట్లో మీకు దొరికే నోట్స్లు, వీటి నుంచి రాస్తే దీన్ని స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంటారు. అందరూ కొనుక్కెళ్తారు కదండి, జిరాక్స్ సెంటర్లకు వచ్చి అశోక్ నగర్లో అందరూ కొనుక్కెళ్తారు నోట్స్లు. మరి అందులో నుంచి రాస్తే ఎట్లా వస్తాయి మనకి మార్కులు? ఇలాంటి అవకాశం మళ్ళా వస్తుందా? ఇంత పెద్ద నోటిఫికేషన్, ఇన్ని వేకెన్సీస్ మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నా 20 years ఎక్స్పీరియన్స్లో ఇంత పెద్ద నోటిఫికేషన్ నేను చూడాల గ్రూప్ 1లో.
2 రాష్ట్రాలు కలిసినప్పుడు కూడా ఇంత పెద్ద నోటిఫికేషన్ లేదు. కాబట్టి స్టాటిక్ ఆన్సర్ అంటే ఏంటంటే మీకు మార్కెట్‌లో దొరికే పుస్తకాలు లేదా కోచింగ్ సెంటర్‌లో వాళ్ళయి బయట ఎప్పుడో పాతవి ఉంటాయి. పాతవని కూడా చాలామందికి తెలీదు పాపం. అలాంటి ఆన్సర్‌కి కూడా మార్కులు రావు. కాబట్టి మనం ఒక వ్యవస్థాపూర్వకంగా మనం ఆన్సర్ ఉండాలి. మనం ఒక నిర్మాణాత్మకమైనటువంటి జవాబు ఇవ్వాలి. స్ట్రక్చరల్ మీన్స్ నిర్మాణాత్మకమైనటువంటి ఆన్సర్ ఇవ్వాలి. మనకి సర్వీస్ కమిషన్ అడుగుతున్నటువంటి ఆ క్వశ్చన్‌లో అది కామెంట్ ఉందా? లేక డిస్క్రైబ్ ఉందా? ఎక్స్‌ప్లెయిన్ ఉందా? ఇది చూడడానికి అన్నీ ఒకేలా ఉంటాయి. ఎలుసిడేట్ ఉందా? రివ్యూ ఉందా? ఇవన్నీ చూసుకోవాలి. వీటికి తగ్గట్టుగా మన ఆన్సర్ ఉండాలి. ఇంకొకటి స్ట్రక్చరల్‌గా అన్నప్పుడు మనం ఒక ఫ్రేమ్‌వర్క్ లాగా చేసుకోవాలి మీరు. ఆ క్వెషన్‌కి మీరు ఏ పాయింట్స్ రాయాలి అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. అదొక మీరు మెంటల్ వర్క్ చేసుకోవాలి. ఒక క్వెషన్ రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ వ్యవస్థ మీద క్వెషన్ రాస్తున్నారు అనుకుందాం. బ్యాంకింగ్ మీద. ప్రజెంట్ బ్యాంక్స్ ఏంటి? బ్యాంక్ పర్ఫార్మెన్స్ ఏంటి? బ్యాంక్ ఇష్యూస్ ఏంటి? బ్యాంక్‌లో ఉన్నటువంటి బ్యాంక్రప్చీస్ ఏంటి? ఆ సమస్యలేంటి? గవర్నమెంట్ బ్యాంకింగ్‌కి ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది? బ్యాంకింగ్‌ని బలోపేతం చేయడం, ఫినాన్షియల్ సెక్టర్‌ని స్ట్రెంథెన్ చేయడం కోసం గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది? ఎలాంటివి తీసుకోవాలి? వీటి మీద ఐడియా ఉండదు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రక్చరల్ ఎస్సే. స్ట్రక్చరల్ ఆన్సర్ అనమాట. ఎలా అడుగుతున్నారో అలా అప్డేటెడ్‌గా ఉండాలి మీరు. మీ ఆన్సర్ బడ్జెట్‌ని బేస్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా సర్వేని బేస్ చేసుకొని ఉండాలి. వివిధ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఉండాలి. డేటా కూడా ఉండాలి. చక్కగా మంచి ఇంట్రడక్షన్తో మొదలుపెట్టండి. మంచి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. అది కూడా ఇంట్రడక్షన్ ఓన్గా రాయాలి. మీ ఓన్గా రాయాలి. ఓన్గా మీరు ఇంటర్ప్రెట్ చేయాలన్నమాట. ఇంటర్ప్రిటేషన్ అంటాం కదా, వ్యాఖ్యానించటం. ఇంట్రడక్షన్లో మీరు ఇంటర్ప్రిటేషన్ ఇవ్వండి. ఆ టాపిక్కి సంబంధించినటువంటి మీనింగ్ ఇంట్రడక్షన్ ఉండాలి. ఇంట్రడక్షన్లో మనకి ఆ టాపిక్ మీనింగ్ ఉండాలి. దానికి సంబంధించినటువంటి డేటా ఉండాలి. దానికి సంబంధించినటువంటి డేటా రాయాలి. దాని ఇంపార్టెన్స్ ఏంటో రాయాలి. ఇది మీరు ఇంట్రడక్షన్లో ఈ పాయింట్స్ కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత మెయిన్ కంటెంట్లోకి వచ్చేసరికి, బాడీ ఇది మెయిన్ అనమాట. ఎక్కువ మార్క్స్ మనకి ఇంట్రడక్షన్కి మనకి 1 or 2 మార్క్స్ వస్తాయి. బాగుంటేనే అది, లేకపోతే ఇంట్రడక్షన్ అసలు పట్టించుకోరు. మన మెయిన్ బాడీలోకి వచ్చేసరికి కంటెంట్ ఉండాలి. ఈ కంటెంట్ కూడా స్ట్రక్చరల్గా ఉండాలి. పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ఉండాలి. అంటే ప్రయారిటీ పాయింట్స్. పాయింట్ ఆఫ్ ఆర్డర్ మీన్స్ మీరు పాయింట్స్ అయినా రాయండి, ఇంకెట్లయినా రాయండి. ఇవి వేరే రూల్స్ అనమాట. మీరు ఆ ప్రజెంటేషన్ అనేది అంటే ఎలా అంటే మనం ఇంకా ఎఫెక్టివ్ ఆన్సర్ అంటే ఎలా ఇంకా ఎట్లా చెప్పాలంటే, మనం క్వశ్చన్ మనమే వేయాలి. ఆన్సర్ రాసేటప్పుడు దానికి ఆన్సర్ మనమే ఇవ్వాలి. దానికి ఏం చేయాలో సజెషన్ కూడా మనమే ఇవ్వాలి. ఇలా ఉండాలి మన ఆన్సర్స్. అంతేగాని ఏదో ట్రెడిషనల్గా రాస్తామంటే గ్రూప్ 1 రాసి మనం డిప్యూటీ కలెక్టర్లు అంటే ఆర్డీఓలు, డిఎస్పీలు అవ్వడం అంటే అంత ఈజీ ఏం కాదు. కాబట్టి మార్కెట్లో దొరికిన పుస్తకాలు కూడా అంత ఎఫెక్టివ్గా ఉండవు అన్నమాట. అయితే మీరు ఇది ఎలా చేయాలి సార్ అని అనొచ్చు మీరు. మరి ఇప్పటికిప్పుడు ఎలా చేయాలి 100 డేస్లో? దీనికి మీరేం చేయాలంటే మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఒక ఆర్డర్లో పెట్టాలి. ఈ 100 డేస్లో ఒక టాపిక్ తీసుకున్న టాపిక్లో మెయిన్ సినాప్సిస్ ఏంటి, ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఏంటి, 360 డిగ్రీస్లో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు తీసుకోండి. దాంతో ఆన్సర్ డెవలప్ చేయాలి. ఎఫెక్టివ్గా ఉండాలి, ఎనలిటికల్గా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. ఓకే, చాలా మంచిగా ఉండాలి. వినాలిసిస్, విశ్లేషణ, ప్రజెంటేషన్ అంటాం కదా, మీ ప్రజెంటేషన్ బట్టే మీకు మార్క్స్ వస్తాయి. గ్రూప్ 1లో ఏంటంటే మనం దగ్గరగా ఒక క్వశ్చన్కి 7 to 8 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం సివిల్ సర్వీసెస్లో దీన్ని మార్క్స్ వేయరు. గ్రూప్ 1లో 7 to 8 వేస్తారు. గతంలో మా టాప్ ర్యాంకర్స్, సెకండ్ ర్యాంకర్స్ ఇద్దరికి కూడా వాళ్ళకి ఈ రేంజ్లో 7 to 8 మార్క్స్ వచ్చాయి ఒక క్వశ్చన్కి అనమాట. ఎందుకంటే అన్ని క్వశ్చన్లు రాయాలి మనం.
మిగతా వాళ్ళకన్నా బెటర్గా ఉండాలి. మిగతా వాళ్ళకన్నా బెటర్గా ఉండాలంటే మన ఆన్సరు స్ట్రక్చరల్గా ఉండాలి, అప్డేటెడ్గా ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి, అప్డేటెడ్గా ఉండాలి, ఎఫెక్టివ్గా అంటున్నాం, ఆ ఎఫెక్టివ్గా ఉండాలి. అదేవిధంగా మనం ఎనలిటికల్గా కూడా ఉండాలి. ఇవన్నీ మన ఆన్సర్లో ఉండాలి. కొంతమంది డేటా రాయాలని అడుగుతూ ఉంటారు. డేటా అవసరం అనుకున్న చోట డేటా రాయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎకానమీ ఉంటుంది, డేటా రాయాలి, పాలిటీ ఉంటుంది, ఆర్టికల్స్ గురించి రాయాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఈ విధంగా మీరు మిగతా వాళ్ళకన్నా బెటర్గా ఆన్సర్ ప్రజెంట్ చేయాలి. మరి ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా మీ వల్ల కాదు. ఎందుకు కాదంటే మీరు టెస్ట్ సిరీస్ రాయరు కాబట్టి. టెస్ట్ సిరీస్ రాస్తేనే ఇక్కడ మేము కరెక్ట్ చేసేటప్పుడు ఈ రూల్స్ అన్నీ ఉన్నాయా లేవో చూస్తాం. ఫస్ట్ మేము టెస్ట్ సిరీస్ రాయాలి, లేదా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎంతవరకు చదివారు అంతవరకు వచ్చి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అంటే ఇక టెస్ట్ సిరీసే, ఇంకేం లేదు. అక్కడ వచ్చి టెస్ట్ సిరీస్ రాయండి, యూనిట్ వైజ్గా రాయండి, ఒక యూనిట్ చదువుకొని వచ్చి రాయండి. ఇలా వారానికి మీరు దాదాపుగా వారానికి మనకున్న 6 పేపర్లలో ఒక్కొక్క యూనిట్ రాసినా కానీ మనకి 6 యూనిట్లు అయిపోతాయి. అట్లా 15 వారాలు 90 యూనిట్లు అయిపోతాయి. ఒక్కొక్క పేపర్కి మనకి ఎన్ని ఉన్నాయి? 15 యూనిట్లే ఉన్నాయి. 15 90. సరిపోయిందా లేదా నేను చెప్పిన లెక్క? ఇది మనం టైం సరిపోవట్లేదు సార్, ఎట్లా చేయాలంటే ఇలా చేయాలి. మీరు ఆన్సర్ ఎఫెక్టివ్గా ఉండాలి, చక్కగా ఉండాలి. రైటింగ్ బాగుంటే మీరు దాదాపుగా మీకు ఒక 30-40% మీకు అడ్వాంటేజే. మీ రైటింగ్ స్కిల్స్ బాగుండాలి. రైటింగ్ సరిగ్గా లేకపోయినా ఎలా ఉండాలో కూడా మేము చెప్తాం ఇక్కడ. దాన్ని ఎలా మనం బెటర్ మార్క్స్ వేయించుకోవాలని. కాబట్టి ఇవన్నీ ఉండాలి. ఎఫెక్టివ్ ఆన్సర్ అంటే ఇవన్నీ ఉండాలి. మీరు అప్డేటెడ్ ఉండాలి, అదేవిధంగా మనకి కరెంట్ ఓరియంటెడ్ ఉండాలి, మంచి ఓపెనింగ్స్ ఉండాలి, ఎస్ఏకి మంచి ఇంట్రడక్షన్ ఇవ్వాలి, అది కూడా మీరు ఓన్గా ఇవ్వాలి, మంచి డెఫినేషన్ ఇవ్వాలి. ఓకే, సో దాన్ని ఏం అడుగుతున్నారో చూడండి. దాన్ని వ్యాఖ్యానించమంటున్నారా, దాన్ని సమీక్షించమంటున్నారా, దాన్ని డిస్క్రైబ్ చేయమంటున్నారా, వర్ణించమంటున్నారా, లేదా దాని గురించి వివరించమంటున్నారా, దాని గురించి సమస్యాత్మకత సమస్య గురించి రాయమంటున్నారా అనేది కూడా మీరు చూడాలి. ఇవన్నీ ఉన్నాయో లేవు ముందు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకొని లేకపోతే ఖచ్చితంగా వచ్చి టెస్ట్ సిరీస్ రాయండి. ఇవన్నీ నేను దగ్గరుండి నేర్పిస్తాను మీకు. ఎక్కడ ఎవరు కూడా అశోక్ నగర్లో నాలాగా ఇలా ఎఫెక్టివ్గా నాలాగా ఆన్సర్ కరెక్షన్ చేసేవాళ్ళు ఉండరు, మీకు అందుబాటులో ఉండరు. అంటే ఎక్స్పర్ట్స్ లేరని అంటలేదు, అందుబాటులో ఉండేవాళ్ళు కావాలి ఇక్కడ మీకు. సో నేనైతే మీకు ఒక స్లాట్ ఇచ్చి ఆ స్లాట్లో నేను పక్కనే ఉండి మిమ్మల్ని దగ్గర పెట్టుకొని నేను ఈ ఆన్సర్ని మీకు ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనం గ్రూప్ 1లో ఎఫెక్టివ్ ఆన్సర్ రాసే పద్ధతి. ఇవన్నీ కానీ పాటిస్తే మంచి జాబ్ మీకు వస్తుంది. మంచి టాప్ ఆర్డీఓలు, డిఎస్పీలు, సిటీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎక్సైజ్ డిఎస్పీలు, ఇలాంటి టాప్ మోస్ట్ జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నుంచి 563 మంది తెలంగాణలో గ్రూప్ 1 అధికారులు కళకళలాడుతుంది తెలంగాణ. కొత్త జిల్లాలకు వెళ్ళిపోతారు, మీ ఓన్ జిల్లాలకు వెళ్ళిపోతారు, కొంతమంది మీ ప్రాంతాలకి, మీ జిల్లా కాకపోయినా పక్క జిల్లాకి వెళ్ళిపోతారు. హాయిగా పరిపాలనలో హాయిగా ఉంటారు. పేరు ప్రఖ్యాతులు అన్నీ వస్తాయి మీకు ఈ గ్రూప్ 1లో మీరు సక్సెస్ అవ్వటం వల్ల. మంచి పేరు, మంచి సంబంధాలు, మంచి రిలేషన్స్ ఉంటాయి, మంచి గౌరవం, ప్రజలకు సేవ చేసే భాగ్యం మీకు దొరుకుతుంది గ్రూప్ 1 అధికారులుగా. గ్రూప్ 1 అధికారులు అంటే మన స్టేట్లోనే టాప్ జాబ్స్ ఏంటంటే గ్రూప్ 1 అధికారులు. కాబట్టి మీకు మంచి గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి దీన్ని పాటించి మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.